హాయ్ హలో అస్సలాముఅలైకుం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మా మమ్మీ వాళ్ళ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు మేము సెండ్ ఆఫ్ ఇచ్చే రోజు అనమాట. వైజాగ్ నుండి హైదరాబాద్ కి బస్ లో ట్రావెలింగ్, ఆ తర్వాత ఫ్లైట్ ఆఫ్ దుబాయ్. మా మమ్మీ వాళ్ళు దుబాయ్ వెళ్తున్నారు. సో దుబాయ్ కి జర్నీ అయితే వైజాగ్ నుంచి స్టార్టింగ్. వైజాగ్ కి మా మమ్మీ వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికే వచ్చాము. అర్మాన్ పండుని అయితే నేను చాలా మిస్ అవుతాను. మా మమ్మీ డాడీ మా మరదలు అందరినీ మిస్ అవుతాను. ఒక్కళ్ళని కాదు. మా మమ్మీ అంత దూరం వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. మా మమ్మీ డాడీ మరదలు ఫ్లైట్ ఎక్కడం కూడా ఇదే ఫస్ట్ టైం. వైజాగ్ టు హైదరాబాద్, దుబాయ్లో ఫ్లైట్ దిగి మా తమ్ముడు రిసీవ్ చేసుకునే వరకు అన్ని మీతో షేర్ చేస్తాను. వాచ్ అండ్ ఎంజాయ్. ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్కిప్ చేయకుండా ఈ బ్లాగ్ ని చివరి వరకు ఎంజాయ్ చేయండి. अरमान बाय बोले, अरमान बाय 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 रतन जाको सभी बाय बोले बाय बाय अरमान. अबे इधर देखो अम्मी, तुम्हें भी देखो. వైజాగ్ టు హైదరాబాద్ ట్రైన్ జర్నీ రిజర్వేషన్ అయితే దొరకలేదు. సో హైటెక్ బస్కి ఎమర్జెన్సీగా టికెట్స్ తీసుకున్నాం అనమాట. అందులో ఏంటంటే స్నాక్స్ కూడా ఇచ్చారు. సో చిప్స్, లేస్ ప్యాకెట్ అండ్ స్నాక్స్తో పాటు నాప్కిన్, వాటర్ బాటిల్ కూడా సర్వ్ చేశారనమాట. సో బస్ అయితే బయలుదేరిపోయింది వైజాగ్ నుండి హైదరాబాద్. నెక్స్ట్ డే నైట్ హైదరాబాద్ టు దుబాయ్ డైరెక్ట్ ఫ్లైట్ అనమాట. ప్రస్తుతానికి జర్నీ అయితే స్టార్ట్ అయింది. मैं खड़ा रहता था ध्यान दीजिए। सभी यात्रियों और बच्चों से निवेदन है कि अपनी कुर्सी पर लौट जाए, कुर्सी की पीठी बांधे रखें। धन्यवाद. May I have your attention please? Requesting all passengers and children to return their seats and fasten their seat belts please. क्या मैसेज? वेलकम टू यूनाइटेड स्टेट का टाइम बदल गया फ़ोन में का टाइम भी बदल गया. टाइम बदल गया. जी है आगे
चलो होने तो मी तू आगी आगी तो जावी चंपी चंपी क्या आगी సో ఓకే, మా మమ్మీ వాళ్ళ జర్నీ అయితే అలా జరిగింది. సో ఆ తర్వాత నాకు చాలా బాధేసింది. అంటే మమ్మీ వాళ్ళు అందరూ వెళ్ళిపోయాక వైజాగ్లో ఎవ్వరూ లేనట్టు, నేను ఒక్కదాన్నే అయిపోయినట్టు ఇక్కడ అలా ఫీలింగ్ వచ్చిందనమాట. అందరికీ అవుతుందో నా ఒక్కదానికే ఇలా అవుతుందో తెలియదు. ఇంకా దుబాయ్ నుంచి ఫోన్ కాల్స్ అలాగా అంటే ఇంకా ఎక్కువసేపు మాట్లాడడం కూడా అవ్వదు. అది కూడా కొంచెం బాధ. అది కాకుండా నాకు ఏం కావాలన్నా, ఏమైనా కొనాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదైనా సరే మమ్మీ చాయిస్ మీదే వదిలేస్తాను. తన సెలక్షన్ ఏంటి, తన చాయిస్ ఏంటి నాకు నచ్చుతుంది అనమాట. తన డెసిషన్ ఏదైనా సరే నా మైండ్ యాక్సెప్ట్ చేసేస్తుంది. అంత డిపెండ్ అవుతాను మా మమ్మీ. అవన్నీ తలుచుకొని బాధ అనిపించి నేను సైలెంట్ అయిపోయాను అనమాట. మా హస్బెండ్ అర్థం చేసుకుని నన్ను మైండ్ ఫ్రెష్ చేయడానికి బీచ్కి అయితే తీసుకెళ్ళారు. ఫస్ట్ టైం నేను అడగకుండానే తీసుకెళ్లారనమాట. ఆ తర్వాత డిన్నర్ అయితే సింపుల్ గా రవ్వ దోశ ఆర్డర్ చేసుకుని తినేసి ఇప్పుడు ఇంటికి అయితే బయలుదేరాం. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే ఇంతటితో సమాప్తం. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ క్యూట్ వ్లాగ్ లో. Bye bye everyone.